ఆగస్టు 27, 28 నాడు కురిసిన భారీ వర్షాలకు ఇది ముఖ్యంగా రూరల్లోని దర్పల్లి కానీ, సిరికొండ కానీ, ఇందల్వాయి కానీ, అటు భీమ్గల్ కానీ, కమ్మర్పల్లి కానీ, హైదరాబాద్ పోవాలన్నా, నిజామాబాద్ పోవాలన్నా ఇది ఒక ఆయువు పట్టు లాంటి రోడ్డు. ఇది 100 రోజుల కిందట ఈ రోడ్డు డ్యామేజ్ అయితే ఇక్కడ నుంచి 100 రోజులలో కనీసం ఎమ్మెల్యే గారు ఒక 20-30 సార్లు పోయి ఉండొచ్చు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక 5-6 సార్లు పోయి ఉండొచ్చు. లేదు R&B అధికారులు కానీ మిగతా అధికారులు పెద్ద ఎత్తున పోయి ఉండొచ్చు. బాధాకరణ విషయం ఏంటి అంటే ఈ రోడ్డును 5-6 సార్లు అధికారులతో మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టర్లు చెప్తే బిల్లు వస్తలేవు అంటున్నారు. అసలు ఈ డ్యామేజెస్లో అసలు ఇంతకి ఇందూరు జిల్లాలో వర్షాలకు ఆగస్టు 27, 28 నాడు పడ్డ వర్షాలకు ఎంత నష్టమైందో ప్రభుత్వానికి మనకు తెలుసా? ఏ రోడ్డు డ్యామేజ్ అయినాయో తెలుసా? చాలా బాధాకరణ విషయంతో చెప్తున్నాను. నిన్న ఏదైతే చేవల దగ్గర జరిగిన సంఘటన ఉందో అది చూసిన తర్వాత బాధ అనిపించింది. మా మండల నాయకులు నాతో మాట్లాడుతున్న సందర్భంలో అన్ని మండలాల్లో కోరాను, ఎక్కడైతే బ్లాక్ స్పాట్లు, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది అయిన రోడ్స్ ఉన్నాయో ఏం చేద్దామన్న ఆలోచనతో మాట్లాడుతున్న సందర్భంలో ఇందల్వాయి మండలకు సంబంధించిన నాయకులు నాతో మాట్లాడి, అన్న ఇది చాలా ఘోరంగా ఉంది పాటితాండ దగ్గర, ఇది మనము అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకుంటలేరు, వీడికేదే నిత్యం చూస్తున్నారు అధికారులు కూడా, కాబట్టి మనము దీని మీద ఏదైనా కార్యక్రమం చేయాలన్నారు. రస్తా రోకులు కానీ, ధర్నాలు కానీ ఏవి చేసినా ప్రజలకు ఏం ఉపయోగం ఉందో నాకు అర్థమవుతలేదు. భారతీయ జనతా పార్టీ కేవలం ఆందోళన కార్యక్రమమే కాదు, సమస్యలను మీరు గుళ్ళల్లో పోయినా లేకపోతే ఇళ్ళల్లో పెళ్ళిళ్ళల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నంత మాత్రాన ఇది ఉండదు. ఒక పేదవాడు లేకపోతే ఒక రోడ్డు మీద వెళ్తున్న ఎవరైనా సరే యాక్సిడెంట్ అయి చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకొక 100-200 ట్రిప్పుల మొరం పోస్తే ఆ రోడ్డు కొంచెం కింది లెవెల్లో కట్ అయిన దగ్గర ప్రాబ్లం ఉంటుంది. చూసారు ఎంత లోతు ఉంది. అదేదైనా బస్సు పడ్డా లేకపోతే ఏదైనా బైక్ పడ్డా ఏది పడ్డా మనిషి బతికే పరిస్థితి లేదు. కాబట్టి మా ప్రయత్నంగా మేము చేశాం, కానీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇవాళనే కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తాను, కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడతాను. R&B అధికారులకు కూడా అడుగుతున్నాను నేను, ఈ రోడ్డు మీరు జాతీయ రహదారి కింద ఇందల్వాయి కడికేసి, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉండాల్సిన కార్యక్రమం. ఈ R&B రోడ్ని మీరు ఇట్లా హైవే కింద డైవర్ట్ చేసి ఇందల్వాయి నుంచి కమ్మర్పల్లి దాకా దీన్ని లింక్ ఇస్తారంటే కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే సిరిసిల్ల కాడికి పడితే నిజామాబాద్ దాకా సిరికొండ, దర్పల్లి, అలాగే మన లోలం మల్లాపూర్ మీదికెంచి కమలాపూర్, మిట్టపల్లి కమలాపూర్ మీదికెంచి ఏదైనా రోడ్డు ప్రతిపాదన తీసుకొస్తే మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్తే కేంద్రం మీద ఇచ్చేస్తారు. ఇవాళ కూడా చెప్తున్నాను, నేను R&B సిఈ మోహన్ నాయక్ గారు ఉన్నారు, నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోడ్డు నేను ఇప్పుడే వారితో మాట్లాడతాను. ఎందుకంటే రోడ్డు ఘోరాతి ఘోరంగా ఉంది, చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యే మీద ఎలాంటి హోప్స్ అయితే మాకైతే లేవు, ప్రజలకు కూడా లేవు, అలా పార్టీ నాయకులకు లేవు, ఎవరికి లేవు. కాబట్టి ఆ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే ఉంటాడా లేకపోతే శాపంగా దగ్గర ఎమ్మెల్యే ఉంటాడో తెలియదు. కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ R&B అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ రోడ్డును మరమ్మతులు చేసి వెంటనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని డిమాండ్ చేస్తాం. పరిష్కరిద్దామని చెప్పేసి ఆళ్ళ నీళ్ళను ఒక 3-4 ట్రిప్పుల మొరం అడిగి, దాంతోపాటు ఇక్కడ మా స్థానిక నాయకులు కొంతమంది ట్రాక్టర్ తెచ్చి, కొంతమంది JCB తెచ్చి ఈ యొక్క రోడ్డును కనీసం, ఎందుకంటే రెండో వెహికల్ పోవాలంటే పోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎదురుగా స్పీడ్గా వస్తే ఆ డ్యామేజెస్ ఉంటాయని చెప్పి బాధతో ఇలా కొంచెం కనీసం ఇచ్చేసాం. ఇప్పటికైనా నేను చెప్తున్నాను, మేము ఏదో చేశామని చెప్పే కన్నా ప్రజలు ప్రాణాలు పోయిన తర్వాత మీరు ఇచ్చే లక్షలు ఎవరికి వనికిరావు. 3 బిడ్డలు చచ్చిపోయినా తనను చూస్తుంటే ఆ కన్నీటి బాధ మన ఇళ్ళల్లో ఎవరికి రావద్దని, మన ప్రాంతంలో ఎవరికి రావద్దని. గతంలో అంశాన్పల్లి తమ్మిన ఒక ముదిరాడి బిడ్డ పాపం కడుపులో ఉన్న తల్లి బిడ్డ చచ్చిపోయినప్పుడు కూడా మేము ఆ రోజు కూడా ఇదే ఆందోళన కార్యక్రమం చేపట్టాము. దాని తర్వాత స్పందించి 2 బ్రిడ్జ్లు రావడం జరిగింది. గడ్కోల్ బ్రిడ్జ్ అట్లనే ఉంది, కొండూరు బ్రిడ్జ్ అట్లనే ఉంది, పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా మధ్యలో అదే ఉంది.
ఈ గోవిందపల్లి దమ్మన్నపేట మధ్యలో అసలు పోలేని పరిస్థితి ఉంది. ఆడ కేశాపూర్ దగ్గర అదే పరిస్థితి ఉంది. ఇటు చూసుకుంటే ఎల్లారెడ్డిపల్లి నుంచి అటు లోపలికి లోలం దాకా ఘోరమైన రోడ్డు పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వ ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో వారు చేయాలి. కానీ దురదృష్టం ఏంటి అంటే వారు కేవలం కక్ష సాధింపు ఎమ్మెల్యేగా అయ్యిండు. కాంగ్రెస్ వాళ్ళు వన్ టైం ఎమ్మెల్యే అంటారు, కానీ నేను ఇందూరు రూరల్ ప్రజలకు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏం చేసిండ్రు అంటే కనీసం ఒక అవగాహన లేదు. ఇవల్ల నేను మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాను, జిల్లా కలెక్టర్ గారు కానీ లేకపోతే జిల్లా యంత్రాంగాన్ని కానీ, ఇక్కడ పెద్ద పెద్ద క్రషర్లు ఉన్నాయి.